తెలంగాణలో బీజేపీ నేతల తీరు మారడం లేదా? ఆ పార్టీ కీలక సమావేశాలకు సైతం ఎంపీలు ఎమ్మెల్యేలు ఎందుకు రావడం లేదు? తెలంగాణలో బీజేపీ బలోపేతం కోసం కిషన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన వర్క్ షాప్ ను నేతలు లైట్ తీసుకున్నారా? ఇదే సమావేశంలో తెలంగాణ కర్ణాటక ఇన్ఛార్జ్ల మధ్య హాట్ చర్చ జరిగిందా? ఇంతకీ తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? తెలంగాణలో బీజేపీ ఎలాగైనా పవర్లోకి రావాలని లెక్కలు వేసుకుంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే అధికారం కోసం ప్రయత్నించిన కమలం పార్టీ ఎన్నికల సమయంలో సెల్ఫ్ గోల్ వేసుకోవడంతో కేవలం 8 సీట్లకే పరిమితమైంది. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం పుంజుకుని ఏకంగా 8 ఎంపీ సీట్లను గెలుచుకుంది. అయితే గతంలో కంటే ఆ పార్టీకి ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. కానీ నేతల మధ్య మాత్రం ఐక్యత లేదని అనేకసార్లు బట్టబయలైంది. తాజాగా తెలంగాణ బీజేపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు మరోసారి బయటపడింది. తాజాగా హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ వర్క్ షాపును నిర్వహించారు. ఈ మీటింగ్కు సొంత పార్టీకి చెందిన 7 ఎమ్మెల్యేలు, 9 ఎంపీలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పార్టీలో కొందరు నేతలకు అస్సలు పడడం లేదని సమాచారం. తెలంగాణలో 2028 లక్ష్యంగా కమలం పార్టీ మిషన్ నడుపుతోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా పవర్లోకి రావాలని లెక్కలు వేసుకుంటోంది. అందుకే కొద్ది రోజులుగా రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. కానీ బీజేపీ వర్క్ షాపును నేతలు లైట్ తీసుకుంటున్నట్టు సమాచారం. వర్క్ షాప్కు హాజరు కావాలంటూ ముందుగానే సమాచారం పంపినా కొంతమంది నాయకులు బేఖాతరు చేశారు. ఆ మీటింగ్కు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి అన్న చందంగా వ్యవహరించారట. మెజార్టీ ప్రజాప్రతినిధులు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన వర్క్ షాప్కు హాజరు కాకపోవడంతో పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీలో ఎటువంటి విభేదాలు లేవనే సంకేతాలు ఇస్తున్నప్పటికీ కిషన్ రెడ్డి సారథ్యంలో జరిగిన కీలక సమావేశానికి అత్యధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఇక బీజేపీ వర్క్ షాప్కు కేవలం ఎంపీలు ఈటెల, డీకే అరుణ, ఆర్ కృష్ణయ్య, కొండ విశ్వేశ్వర్రెడ్డి, రఘునందన్ రావు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విషయానికొస్తే కీలకమైన నేతలు ఇందుకు హాజరు కాలేదు. కేవలం 9 మాత్రమే హాజరయ్యారు. ఎంపీల్లో లక్ష్మణ్ నిజామాబాద్ పర్యటనలో ఉన్నందున సమావేశానికి రాలేదట. మరోవైపు ధర్మపురి అరవింద్, గోడం నగేష్లు వర్క్ షాప్కు దూరంగా ఉన్నారు. ఇక బండి సంజయ్ కరీంనగర్ పర్యటనలో బిజీగా ఉండడంతో సమావేశానికి హాజరు కాలేదని సమాచారం. మరోవైపు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నిర్మల్లో పర్యటనలో ఉన్నారట. ఇలా పలువురు కీలక నేతలు దూరంగా ఉండడంతో పార్టీ భవిష్యత్ కార్యక్రమాల రూపకల్పన ఎలా జరుగుతుందనే అంశం బీజేపీలో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బీజేపీ వర్క్ షాప్లో మాటల యుద్ధం జరిగినట్టు తెలుస్తోంది. ఈ మీటింగ్లో పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పటేల్ మధ్య హాట్ డైలాగ్ వార్ నడిచిందట. ముఖ్యంగా తెలంగాణలో తిరంగా యాత్ర బాగా జరిగిందని ఇన్ఛార్జ్ అభయ్ పటేల్ చెప్పారట. అంతేకాకుండా తెలంగాణలో జరిగినట్టు కర్ణాటకలో కూడా జరగలేదని అన్నారట. దీంతో కర్ణాటక ఇన్ఛార్జ్ సుధాకర్ రెడ్డి, అభయ్ పటేల్ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగినట్టు సమాచారం. తనని అవమానించే విధంగా మాట్లాడడం సరికాదన్నారు సుధాకర్ రెడ్డి. దీంతో పొంగులేటిపై ఒక్కసారిగా లేచి గట్టిగా అరిచారట బీజేపీ నేతలు. కర్ణాటక ఇన్ఛార్జిగా ఉన్న పొంగులేటికి తెలంగాణలో పెత్తనం ఏంటని ప్రశ్నించారట. ఏదైనా ఉంటే కర్ణాటకలో చూసుకోవాలని బీజేపీ నేతలు అన్నట్లు సమాచారం. ఇదే సమావేశంలో తెలంగాణ ఇన్ఛార్జ్ అభయ్ పటేల్ లీడర్లకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. బీజేపీ వర్క్ షాప్లో సీరియస్ మీటింగ్ జరిగితే వెనకాల కూర్చొని ముచ్చట్లు పెట్టడం సరికాదని కొందరు నేతలను హెచ్చరించినట్టు సమాచారం. అంతేకాదు మీడియాతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదని తేల్చి చెప్పారట. ఎంతటి వారైనా పార్టీ లైన్కు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసినట్టు సమాచారం. అంతేకాదు 3-4 సార్లు గెలిచాం కాబట్టి మేము ఏది మాట్లాడినా సాగుతుందని అనుకోవడం మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారట.
మీరు మాట్లాడే మాటలతో పార్టీకి నష్టం జరుగుతుందని అంటూనే కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే ఇలా చేస్తే తన దారి తనకు చూపించామని చురకలంటించారట. మొత్తంగా టీబీజేపీ వర్క్షాప్ మాత్రం తీవ్ర కలకలం రేపుతోందని ప్రచారం జరుగుతోంది.